హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ లాంగ్ వీడియో. మరి అంత లాంగ్ వీడియో ఏం కాదులేండి, ఒక 3 minutes ఉంటుంది. కొంచెం ఫన్ ఉంటుంది. నేను నా ఫ్రెండ్ చేసిండేది. ఇంకా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, కొంచెం మేకప్ వేసుకొని స్టార్ట్ అయ్యాము. మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము, సో దట్ మనకైతే ఎండ పడదు, ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు, కూల్గా ఉంటుందని చెప్పేసి. మేమైతే 7:30 కల్లా టెంపుల్కి రీచ్ అయ్యాము. హాఫ్ అన్ అవరే కదా డ్రైవ్. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేమైతే అందరూ పూజ చేస్తున్నారని చెప్పి మేము కూడా చేద్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చేస్తామని చెప్పేసి. అక్కడే ఇవన్నీ దొరుకుతాయి, మనం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది తీసుకొని వెళ్తారు, కొంతమంది అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడే తీసుకుంటారు. నేను నా ఫ్రెండ్ అక్కడ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్ అయితే ముగ్గేస్తుంది, ఏదో తనకు వచ్చింది అది. పూజ చేయమని అంటే ఇదంతా ఈ సౌకారం అంతా చేస్తాను. కామెంట్లు అదే వేయాల, స్వామి పూజ చేయమని చెప్తే ఇవంతా ఓవర్ యాక్టింగ్ పనులు ఎక్కువ చేస్తున్నారు. ఇట ఇక్కడ కూడా ఇక్కడ రెడ్ కలరా, ఇట్లా కూడా ఇక్కడ సైడ్కి ఇలా డిజైన్ ముగ్గు బాయ్స్. దీపాలు పెడుతుంది గాయస్. మీ ఫ్రెండ్ బాగుందని చెప్తారేమో అందరూ. ఫేస్ రివీల్ అయిపోయింది. నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. అన్ని దేవుని దగ్గరికే ఉండాల. మనం ఎందుకు మన పక్కకు పెట్టుకుంటాను? నువ్వు దేవత అనుకుంటాను మరి. మన పక్కకు పెట్టుకుంటాను. నువ్వు దేవత అనుకుంటాను మరి. ఇలా కొంచెం ఫన్ చేసుకున్నాము. నాకి నా ఫ్రెండ్కి కొంచెం తీటలేండి, ఓవర్ యాక్టింగ్ చేస్తాం పూజ చేయమని చెప్తే ఇలా కలర్స్ వేసి ఫైనల్గా మా ముగ్గు అయితే కంప్లీట్ చేసాము. ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను నా ఫ్రెండ్ వేసిండేది. మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళేసాము. లోపలికి వెళ్ళి ఇంకా ప్రేయర్ చేసుకున్నాము. కొన్ని రౌండ్స్ కూడా తిరిగాము. అక్కడ వీడియోస్ తీయలేను, ఎందుకంటే చాలామంది తిరుగుతున్నారు కదా రౌండ్స్, సో డిస్టర్బ్ ఉంటుందని. కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. దర్శనానికి కూడా లేట్ అయింది, ఎందుకంటే సండే కదా. ఎప్పుడు ఫొటోస్ తీసుకున్నా నా ఫ్రెండ్ రియాక్షన్ మాత్రం ఇదే, నేనేం బాలేనని. మీ ఫ్రెండ్ కూడా ఇలా అంటారా? ఒకవేళ అంటే కమెంట్ చేయండి. ఇంకా సండే కాబట్టి మార్కెట్ పెట్టారు అందరూ. సండే టైమ్స్ ఒక్కటే ఇలా మార్కెట్ పెడతారు. వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. లీఫీ వెజిటేబుల్స్ కూడా అమ్ముతారు చాలా వరకు. ఇంకా చాలామంది తీసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. మేమైతే ఇంకా టిఫిన్ తినలేదని చెప్పేసి అక్కడే ఆపోజిట్లో హోటల్స్ ఉన్నాయి 2, అక్కడ దోశ ట్రై చేసాము. 30 రూపీస్ పడింది దోశ అయితే. మసాలా దోశ తీసుకున్నాము. ఫాస్ట్గా తినేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము అనంతపూర్కి. మీకైతే ఈ లాంగ్ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఈ వీడియోస్ మిస్ కారు, వచ్చే వీడియోస్ అన్నీ. ఇంకా మేమైతే 10 కంతా అనంతపూర్కి రీచ్ అయిపోయాము. అంతే అనమాట. బాయ్ బాయ్.